హాయ్ గాయ్స్, చాలా రోజులు అంటే చాలా రోజులు అయిపోయిందంటే మినిమం రీల్స్ కాకుండా వీడియోలు చేసి సంవత్సరం పైన అయిందనమాట. ఈరోజు ఏంటంటే నేను మా ఆఫీస్కి తీసుకెళ్దామని బండి రెడీ చేసుకుంటుంటే గోప్రో కూడా పెట్టుకుందాం అన్నట్లు అనిపించింది. సరే గోప్రో కూడా రెడీ చేసి ఇప్పుడు పెట్టుకొని పోతున్నాను అనమాట. పాత ఆఫీస్ కాదు, చెల్లపల్లిలో కాదు, ఇప్పుడు హైటెక్ సిటీలో అనమాట. ఎయిట్ 35 బైక్ బయలుదేరామన్నమాట. ఇప్పుడు 8:35 అంటే మినిమం 1 అవర్. ఈ వాచ్లో 8:40 చూపిస్తుంది. బైక్లో మాత్రానికి 8:40 చూపిస్తుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా అంతే 8:41. కానీ యాక్చువల్ టైం వచ్చేసి 8:35. ఇక్కడ నుంచి 1 అవర్ 9:35 మ్యాక్సిమం 9:40 కల్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంతే. నాకు ఇట్లా వైజర్ దింపి నడిపితే స్లోనే నడుపుతాను నేను మ్యాక్సిమం. ఎందుకంటే నాకు సమ్ డ్రైవింగ్ క్యాలిక్యులేషన్స్ కన్ఫ్యూజ్ అవుతా. నార్మల్గా అయితే వైజర్ లేకుండా ఉంటే వైజర్ ఇప్పుడు ఇట్లా ఎత్తి నేను నడిపానంటే మ్యాక్సిమం స్పీడ్గా వెళ్ళిపోతాను నేను. అడ్డున్నట్లు అనిపిస్తుంది, అందుకే నడపలేను అప్పుడు స్పీడ్గా. హైవే మీద నడుపుతాను, ఇక్కడైతే నడపలేను స్పీడ్గా. రెండు గ్లాసెస్ డౌన్ ఉన్నాయి. అందుకున్నాయి యా, ఇప్పుడు ఓకే. ఇంకొకటి, నేను లాస్ట్ వీడియో నాది ఇట్లా వీడియో పెట్టడం తిరుపతిది 2K రైడ్ అవన్నీ వైజాగ్ది అవి పెట్టినది లాస్ట్ అనమాట. అది పెట్టినప్పుడు మ్యాక్సిమం నాకు ఒక 600+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ రీల్స్ ద్వారా నాకైతే ఒక 2.49 2490 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట రీల్స్ వల్ల. అది కూడా మ్యాక్సిమం ఒకటే రీల్ వల్ల వచ్చారేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే గణేష్ అన్నది మాత్రానికే చాలా గణేష్ నిమజ్జనం రోజు తీసిన వీడియో ఒక రీల్, అది చాలా వైరల్ అయిపోయింది అన్నమాట. దానికే చాలా లైక్స్ అండ్ చాలా వ్యూస్ వచ్చినాయి. కాబట్టి దానికే వచ్చారేమో అని నేను అనుకుంటాను. ఇంకా రీల్స్కి కూడా వస్తారులే, కానీ మరీ ఇంత హ్యూజ్ సబ్స్క్రైబర్స్ రారు.
ఒక 4-5 మ్యాక్సిమం ఒక 1000 వ్యూస్ వచ్చాయంటే ఒకటిద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ రారు. ఈ బోడుప్పలు ఎప్పుడు బాగుపడిద్దో ఏమో. ఉప్పలు ఇది నాకు తెలిసి 2017 నుంచి వేస్తున్నట్టుంది. ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటట్టుంది. ఇక్కడ బిల్డింగ్లు వాళ్ళకు కొట్టడము. ఇప్పుడు చాలా చిన్నగా ఉంటుండే రోడ్డు, ఇప్పుడే కొంచెం వెడల్పు కనబడుతుంది కదా. ఇది బిల్డింగ్లు మొత్తం బలగొట్టడము. రోడ్ అంతా ఇప్పుడైతే ఇక్కడ ఓకే, కానీ కొంచెం బ్యాక్ సైడ్ ఇందాక చూసారనుకుంటా, అది మొత్తం అసలు దారుణంగా ఉంది. ఇది ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే విముక్తి ఉప్పల్కి. అప్పుడు క్లీన్ సిటీలో ఉప్పల్ కూడా యాడ్ అవుద్ది అన్నమాట. నేను మ్యాక్సిమమ్ ఈ సికింద్రాబాద్, అమీర్పేట, హైటెక్ సిటీ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రానికి ఇది స్కిప్ చేస్తాను. ఇది ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఈ సగం నుంచి కొంచెం రోడ్డు ఉంది కాబట్టి కొంచెం క్లియర్ ఉంది. కానీ అండ్ అటువైపు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కూడా ఒక రోడ్డు మంచిగా ఉందన్నమాట, వాళ్ళు కూడా ఇచ్చారు. అందుకనే ఇది కొంచెం తక్కువైంది. కానీ ఇప్పుడు ఒకప్పుడైతే ఇది దారుణంగా ఉంటుండే. హెచ్ఎండిఏ వాళ్ళు రోడ్డు ఇచ్చినప్పుడు కూడా ఇది మరీ దారుణంగా ఉంటుండే. ఈ రోడ్డు కొంచెం అదే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, దారుణంగా ఉంటుండే ట్రాఫిక్. ఓన్లీ 1.5 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ ఉంటుంది చెరువు కట్టకాడ నుంచి ఉప్పల్ సర్కిల్కి. ఇక్కడ మినిమం ఒక 20-30 మినిట్స్ వేస్ట్ అవుతాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు మనకి మినిమం 10 మినిట్స్ అన్నా అవుతుంది అనుకుంటా. 10 మినిట్స్ అన్నా అవుతుంది అనుకుంటా వేస్ట్. ఇప్పుడైతే చాలా నయం, బెటర్. ఇది మోడీజీది అనమాట ప్రాజెక్ట్. మోడీ సార్ తొందరగా కంప్లీట్ చేయండి దీన్ని. మన కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికీ ఉప్పల్ ఇంకొక హైటెక్ సిటీ అవుతుండే. అంటే ఒక గెలిచిన అది ఓడిపోయిన ఎలక్షన్ జరిగిన 3-4 నెలలకే చేయరు. కాకపోతే ఇది 17లోనో 18లోనో స్టార్ట్ అయింది ఆ ఫ్లైఓవరు. ఒక 2-3 ఇయర్స్లోనే కంప్లీట్ చేస్తుండే అప్పట్లోనే. ఇప్పుడు వస్తుండే అనేది కాదు, అప్పుడే కంప్లీట్ చేస్తుండే. ఇదేంటంటే ఇప్పుడు చాలా బడన్ అయిపోయింది ఇక్కడ ఉండే వాళ్ళ, ఉప్పల్లో ఉండే వాళ్ళందరికీ. అండ్ వరంగల్ నుంచి ఒక గేట్వే అంటూ ఉంటే ఇదే ఇక కనెక్టివిటీ హైదరాబాద్కి. ఆహా, నువ్వు నన్ను పోని బస్సు చూడండి, అంటే మనది కూడా తప్పు ఉందిలేండి. నాకు అనిపిస్తుంది మన డ్రైవింగ్ సెన్స్ అన్నది సౌండ్తో కూడా వర్క్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను కదా, సైడ్ బైక్స్ ఏమొస్తాయి అవన్నీ రికగ్నైజ్ చేయలేకపోతున్నాను. ఫుల్ హెల్మెట్ పెట్టుకుంటే, హాఫ్ హెల్మెట్ పెట్టుకుంటే కంపల్సరీ రికగ్నైజ్ చేయొచ్చు సౌండ్ ద్వారా. అండ్ ఇది ఫుల్లీ ప్యాక్డ్ హెల్మెట్ కాబట్టి ఇంకా అసలే సౌండ్ ఎక్కువ రావట్లేదు మనకి. ఉప్పల్లోనే 8:50 అయింది. నేను 9:30 కల్లా వెళ్ళాలి హైటెక్ సిటీలో ఉన్న ఆఫీస్కి, మాదాపూర్లో ఉన్న ఆఫీస్కి. చూడాలి ఇక. ఆ ట్రైన్ ఎక్కితే 50 మినిట్స్లో రాయదుర్గంలో దిగుతాను. తర్వాత అక్కడి నుంచి
మ్యాక్సిమం నేను అప్పుడప్పుడైతే ఆటో ఎక్కుతాను కానీ ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తాను అనమాట. నడుచుకుంటూ వెళ్తే 15 మినిట్స్, అంటే స్లోగా నడుచుకుంటూ వెళ్తే 15 మినిట్స్, ఆటో ఎక్కితే మాత్రానికి 20 రూపీస్. 1 కిలోమీటర్ కరెక్ట్గా ఉండేది. అది కరెక్ట్గా నడిస్తే మనము 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. దాన్ని సికింద్రాబాద్ వరకు పెట్టుకుంటా మ్యాక్సిమమ్. హెల్మెట్లో వైజర్ ఉంచే నడుపుతాను. సికింద్రాబాద్ తర్వాత నాకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వైజర్ తీయాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం గాలి అవి ఇవి ఎక్కువ వచ్చినా కొంచెం కష్టపడండి, ఏం పర్లేదు నా కోసం. ఈ గోప్రోలో వీడియోస్ నాకు ఏమవుతుందో తెలియట్లేదు నాకు. ఈ వీడియోస్ నేను సిస్టంలోకి పంపించేసరికల్లా అక్కడ సగం వీడియోలు రావడము, స్ట్రక్ అవ్వడము చాలా జరుగుతుంది. ఎవరైనా దానికి సొల్యూషన్ ఉంటే చెప్పండి. అంటే నేను ఎవరిని అడగలేను. నేను అడుగుదామంటే ఫోటో స్టూడియో వాళ్ళని అడిగితే ఏం పర్లేదు వస్తాయి అట్లనే అది ఇదని అంటున్నారు. ఎంఎక్స్ ప్లేయర్ వాడు, అది వాడు, ఇది వాడు అంటున్నారులే. కానీ నేను అవన్నీ వాడి చూసిన తర్వాతకే అడుగుతున్నా. గోప్రోలో మళ్ళీ మంచిగా ప్లే అవుతాయి, సూపర్ ప్లే అవుతాయి ఆ వీడియోస్ అన్నీ. ఇప్పుడు మనం తీసే వీడియో కూడా నాకు అవుట్పుట్ వస్తుందో రాదో తెలీదు మ్యాక్సిమం కరెక్ట్గా. మనం సంవత్సరానికి ఒకసారి చేసేటోళ్ళకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? మ్యాక్సిమం చేయాలి, చూడాలి. ఎట్లా ఈ వీడియోస్ ఎట్లని మనము చేస్తామన్నది చూడాలి కరెక్ట్గా. నాన్వేషణ అండ్ బయాస్ అన్ని అది ఇద్దరు రప్చర్ ఏంటో కానీ నాకు ఇద్దరు ఇష్టమే. అతనేమో పాపం బండి రాకపోయినా పర్లేదు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు మంచిగా. అతను మన ఇండియా తరపున అండ్ మన తెలుగు వాళ్ళ తరపు నుంచి ఒక గొప్ప వ్యక్తి అనే చెప్పుకోవాలి నా అన్వేషణ అన్నది. ఇంకా ఈ బయాస్ అన్ని యాదవ్ అన్నది మాత్రానికి మోటో వ్లాగింగ్ కాబట్టి ఈయన కూడా కష్టపడుతుండు. ఈయన ఏమి తక్కువ ఫ్రీ అంటే వెళ్ళట్లేదు కదా. ఈయన కూడా బండ్లు కొనుక్కోవాలి, వాటిని రిపేర్లు చేయించుకోవాలి, ఎన్ని లక్షలు అవుతున్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం కొన్ని చూపించకపోవచ్చు. ఎందుకంటే వీడియోలు తీయాలంటే చాలా మోటో వ్లాగింగ్ వీడియోలు తీయాలంటే చాలా చెడ్డ చిరాకండి. ఫస్ట్ అయితే అది ఎంతో ఇష్టం ఉంటే కానీ తీయలేరు ఫస్ట్. అండ్ ఓకే, నిజంగానే ఇప్పుడు అన్వేషణ అన్నట్లు ఖచ్చితంగా బోట్లో కానీ షిప్లో కానీ ఫ్లైట్లో కానీ పంపించుకుంటవచ్చు. ఎందుకంటే రియల్గానే మనకి వే లేదు కాబట్టి ఏదో ఒకసారి ఇప్పుడు మరి నా అన్వేషణ ఉండే చెప్పినట్టు రోడ్డు మీదే పోవాలి అన్న రూల్ ఏదైనా రోడ్డు ఉండాలి కదా ఫస్ట్ పోవడానికి. రోడ్డు లేదు కాబట్టి షిప్ ఎక్కించిండేమో, అట్లా కూడా అనుకోవచ్చు కదా. అండ్ ఇంకొకటి బయాస్ అన్ని యాదవ్ అన్నది మైనర్ తప్పు అయితే ఉంది. బెట్టింగ్స్ యాప్స్ చెప్తున్నాను కదా, క్రెడిట్ కార్డ్స్ బెట్టింగ్ యాప్స్ అయితే మన జీవితాలని నాశనం చేస్తుంది కంపల్సరీ. అది లార్జ్ స్కేల్లో కానీ స్మాల్ స్కేల్లో కానీ జీవితాన్ని అయితే నాశనం అయితే చేస్తుంది. కాబట్టి వైఎస్ఎన్ యాదవ్ అన్నది ఓకే. అతను ఏం చెప్తున్నాడంటే నా ఎక్స్పెన్సెస్ నాకు సరిపోవట్లేదు, అందుకనే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, కానీ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కదా. మోడీజీ చెప్పినప్పుడు మనం చేయకూడదు కదా, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు కదా. ఆ లిమిట్స్లో మనం చేసుకోవాలి.
నీ ఎక్స్పెన్సెస్ ఎంత సరిపోతే అంత లిమిట్స్లోనే చేసుకోవాలి అప్పుడు. కానీ నాకు బై మోటో వ్లాగింగ్లో కొంచెము ఇవన్నీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే అతను కూడా అతను ఫస్ట్ నుంచి మ్యాక్సిమం తెలుగు వాళ్ళల్లో మోటో వ్లాగింగ్ ఎవరు చేయరు. అంత ఘనంగా అంటే ఈయనంత చేసినట్లు ఎవరు చేయరు. చాలామంది ఉన్నారులే మంచిగా చేసేవాళ్ళు, కానీ అతని బయాసన్ యాదవ్ అన్నది అదొకటి తప్పు. ఎక్స్పెన్సెస్ అని చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేసేది లేదు, దాంట్లో మనం మాట్లాడలేము ఏది. ఇక కానీ మనకు ఉండాలి, వాళ్ళు ప్రమోట్ చేసినంత మాత్రాన ఎక్స్పెన్సెస్ కోసం వాటి కోసం ఏమన్నా కానీ మనకు ఉండాలి. అరే దేంట్లో పెట్టాలి, దేంట్లో పెట్టకూడదు, అరే ఈ డబ్బులు వస్తాయా, నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ డబ్బులు తీసుకుపోయి వాడికి ఇస్తే ఎవడైనా నీకు ఇయ్యనంటే ఎట్లుంటుంది, నీకు ఎంత కాలుద్ది అసలు. నువ్వు ఇప్పుడు ఒక దగ్గరికి పోయి పని చేసావు, ఒక 500 వచ్చింది, 500 రావాలి, అది నేను ఇయ్యను రాబాయి నాకు ఒక పుక్కట్లో చేసిపో అంటే నీకు ఎట్లుంటుంది, కాలిద్దా లేదా? అట్లనే వీడు గుంజుకుంటుండు బెట్టింగ్ యాప్ వాడు. ఎందుకు మరి అవన్నీ? అక్కడ వాడి దగ్గర 500 పోతేనే నువ్వు తట్టుకోలేవు, గొడవలు పెట్టుకుంటావు, పోలీస్ కేసులు అయితే తలకాయల వాళ్ళకి కొట్టుకుంటావు. ఇక్కడ వేలు పోగొట్టుకున్నా మనకి అంటే అంత అనిపించదు అన్నమాట, భయం అనిపించదు. బెట్టింగ్ యాప్స్ ఒకటి, క్రెడిట్ కార్డ్స్ ఒకటి ఇవ్వకూడదు, ఓన్లీ ఎఫ్డీలోనే ఇవ్వాలి. అంటే ఎట్లా క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు ఎట్లా వాడాలి అంటే, నువ్వు ఒక 10,000 ఉంటుంది నీ దగ్గర, 10,000 నువ్వు పెట్టి క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని నువ్వు అమెజాను, ఫ్లిప్కార్ట్ ఆఫర్లలో వాడుకో. అట్లా ఇప్పుడు సరే నీకు 30,000 అవుతుంది అనుకో, 30,000 క్రెడిట్ కార్డు నువ్వే ఎఫ్డీ చేయి ఫస్ట్. అదే నువ్వే దాంట్లో చేస్తే బ్యాంక్ వాళ్ళు నీకు ఆ 30,000కి సంబంధించిన క్రెడిట్ కార్డు ఒకటి ఇస్తారు. దానికి ఇంకా నీకు ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు మ్యాక్సిమం. నాకు తెలిసి ఉంటే ఒక 500 ఉండొచ్చేమో, అంతేగాని అంతకంటే ఎక్కువ ఉండదు. అదైతే బెటర్ తెలుసా, సేఫెస్ట్. నీకు క్రెడిట్ కార్డు కావాలి అంటే అట్లనే తీయాలి ప్రభుత్వం అన్నది. వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు, సూసైడ్ రేటింగ్ పెరిగిపోతుంది. ఈ లోన్ యాప్లు అన్నది, కార్డ్స్ అన్నది దండగా. నేను చాలా పెద్ద తప్పు చేశాను క్రెడిట్ కార్డు వల్ల, నాకు చాలా పెద్ద దెబ్బ పడ్డదిలే. కానీ ఇప్పుడే కోలుకున్నా చాలా వరకు. ఇంకా అవి కూడా తీసేద్దామని చూస్తున్నా క్రెడిట్ కార్డ్స్. ఆ క్రెడిట్ కార్డ్స్ తీసేసి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా నేను కూడా. చూడాలి, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని చూసే ఫస్ట్ భయం వేసింది అనమాట. అమ్మ నేనన్నా ఒక కొంత చిన్న దెబ్బలతో తప్పించుకుంటున్నా, మా ఫ్రెండ్స్ అయితే వేలలో పోగొట్టుకున్నారు అనమాట బెట్టింగ్ యాప్స్ వల్ల, క్రెడిట్ కార్డ్స్ వల్ల. ఇంకొకటి క్రెడిట్ కార్డ్ ఎట్లా అంటే, నీ దగ్గర ఇప్పుడు 3,000 ఉన్నాయి అనుకో బై క్యాష్, హ్యాండ్లో ఉన్నాయి అనుకో, ఏమైనా కొనుక్కోవాలంటే మనం పర్సులోంచి పైసలు తీసిస్తుంటే అరే అమ్మ డబ్బులు అయిపోతున్నా అన్న సెన్స్ వస్తుంది అనమాట, హ్యాండ్లో నుంచి క్యాష్ తీసిస్తుంటే. ఇట్లా అదే నువ్వు ఇప్పుడు యూపీఐది కానీ అంటే నీ పర్సనల్ అకౌంట్లో ఉన్న యూపీఐ నుంచి చేసిన క్రెడిట్ కార్డు పే చేసిన నీకు అంత అనిపించదు. పోతే పోయినాయి కొంచెమే కదా, ఆ 3,000 అన్నది క్రెడిట్ కార్డులో నీకు చిన్న ఏదో 300 లెక్క కనబడుతుంది. కట్టేద్దాంలే అన్నట్లు అనిపిస్తుంది. నాకు అనిపించినవి చెప్తున్నా నేను మీ అందరికీ. ఎప్పుడైనా మనము ఒకటే, క్రెడిట్ కార్డ్స్ వాడకూడదు. ఏదైనా ఒక చిన్న రెవల్యూషన్ లాగా వచ్చి క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ అయితే బాగుండు. ఏంటంటే వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళు పిలిచి మరీ ఇస్తారు, 100 ఫోన్లు చేస్తారు. క్రెడిట్ కార్డు కావాలా సార్, మీకు ఎంత ఆఫర్లు ఉన్నాయి, అంత ఆఫర్లు ఉన్నాయి కదా సార్ అంటే, నేను చెప్తున్నా తీసుకోవడానికి, అప్పు చేయడానికైతే
అప్పు చేయడానికైతే తీసుకోము. కాకపోతే ఏంటంటే ఈ అమెజాన్ వాటి కోసమే తీసుకుంటాం మ్యాక్సిమం. ఈ జనాలంతా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటి కోసమే తీసుకుంటారు. ఈ ఆఫర్ల కోసమే తీసుకుంటారు ఈ క్రెడిట్ కార్డ్స్ని. కానీ ఆ క్రెడిట్ కార్డ్స్ని మనం ఎలా ఉపయోగిస్తామంటే ఆఖరికి జొమాటోలకి, పెట్రోల్కి, వీటన్నిటికీ వాడేస్తాం మనం. పెట్రోల్ అంటే ఓకే, కానీ జొమాటోకి ఇక ఏది పడితే అది కొనడానికి వాడతాం అనమాట మనం. బయటికి పోయి కిరాణా షాప్లో కూడా మ్యాక్సిమం, డీమార్ట్లో కూడా మనం మ్యాక్సిమమ్ క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తూ ఉంటారు చాలామంది. మీకేం డౌట్ ఉందంటే ఒకసారి డీమార్ట్లో పోయి ఒక కౌంటర్ దగ్గర నిలబడి చూస్తే 10లో మినిమం ఒక 7-8 మంది దాకా ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. అది ఎట్లుంటుందంటే మన డబ్బు ఇప్పుడు ఎస్బీఐ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, వీళ్ళు ఉన్నారు ఆర్బీఎల్ కానీ, వీళ్ళు మన డబ్బు వీళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. మనకి డబ్బులు ఎర్రగా వేసి అవి కట్టలేక దాని మీద వడ్డీలు వేసి అవి వీళ్ళు తీసుకుంటారు. కట్టకపోతే సిబిల్ స్కోర్ పోద్ది. సిబిల్ స్కోర్ పోతే నీకు లోన్ రాదు. నీకు సొంత ఇల్లు కొనుక్కోలే అనేది కళ ఉంటుంది. ఆ కళకి నువ్వు ఇవన్నీ కడుతూ ఉంటావు. అదొక్క పాయింట్ ఇది. సొంత ఇల్లు, సొంత బైక్ కొనుక్కోవాలన్న చిన్న థాట్ నిన్ను ఆ కార్డు ఎంత తప్పైనా పర్లేదు కట్టేద్దాం అన్నట్లు అనిపిస్తుంది. ఎంత వడ్డీలైనా పర్లేదు కట్టేద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ తగ్గొద్దు. అది అదే చెప్తుంది అన్వేష్ అన్న. ఏమో నాకు ఇద్దరు ఇష్టమే, అందుకనే ఎవరికి నేను న్యాయం చెప్పలేకపోతున్నాను. కాకపోతే అవినాష్ అన్న అట్లా అనకుండా ఉంటే బాగుండేది, కొంచెం మంచిగా చెప్తే బాగుండేది. ఈ బయాసన్ యాదవ్ అన్న ఈ యాప్స్ ప్రమోషన్ తగ్గిస్తే బాగుంటుంది. వద్దని చెప్పట్లేదు, కానీ సేఫ్టీకి సంబంధించిన యాప్స్ ఏమైనా ఉన్నాయంటే సేఫ్గా ఆడుకోవచ్చు, సేఫ్గా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నది ఏమైనా ఉన్నాయంటే, అంటే డబ్బులు పూర్తిగా లాస్ అవ్వకుండా ఉన్నాయి ఏమన్నా ఉంటే అట్లాంటి ప్రమోషన్ ఏమన్నా చేస్తే బాగుండు. ఈ యాప్స్ కాకుండా వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు బైక్ వాళ్ళు ఉన్నారు పాపం, ఇప్పుడు ఎంత కష్టపడి బైక్ రైడింగ్ చేస్తున్నాడు కదా, అతనికి దానికి సంబంధించిన ఇప్పుడు కేటీఎం వాళ్ళు వీళ్ళు ఇట్లా ఈ బైక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాంప్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంత ప్రమోషన్ చేయించుకోవచ్చు కదా, చిన్న యాడ్స్ చేయించుకోవచ్చు కదా, బెటర్ కదా. ఇప్పుడు ప్రసాద్ అన్న అంటే నాకు తెలిసినంత వరకు అయితే బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడు, ప్రమోషన్స్ చెప్తాడు కానీ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే చెప్పడు అనుకుంటున్నా. ఏమో 1-2 ఉండొచ్చేమో తెలీదు. నేను మ్యాక్సిమం ఫాలో అవుతాను అన్నను కూడా, రెగ్యులర్గానే కాదు. ఏదైనా మంచి వీడియో కావాలంటే అప్పుడు చూసుకొని, ఫోన్ కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని ప్రసాద్ అన్న టెక్ ఇన్ తెలుగు అని కొట్టి చూస్తాను అనమాట. ఎందుకంటే జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, అలా మంచిగా ఉంటుంది అనమాట. అది బయాసన్ యాదవ్ అన్న కూడా ఆ రోజు టంగ్ లూజ్ అవ్వకుండా, ఇక టెంపర్ పెరిగినప్పుడు మ్యాక్సిమంలే కానీ అది పబ్లిక్ డొమైన్లో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తీసుకొచ్చి పెట్టుడు అన్నదే కొంచెం, అది పెట్టకుండా నార్మల్గా అనుకుని వీడియోలు తీసుకుని ఆయన వాళ్ళకి పంపించుకున్నా అయిపోతుంది. పంపించినా మళ్ళీ ఆయన ఖచ్చితంగా పెడతాడు వీడియో అన్వేషణ. సరేలే, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకులే. సో గాయ్స్, నేను చెప్పేది ఒకటే, ఈ క్రెడిట్ కార్డ్స్ బెట్టింగ్ యాప్స్ని క్లోజ్ చేసుకోండి, ఎంత వీలైతే అంత మంచిది. బతుకుతాం, 100% బతుకుతాం. క్రెడిట్ కార్డ్స్ లేకపోతే 100% బతుకుతాం. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర 10,000 తీసుకుంటే అవి 10 సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా అవి వడ్డీ పెరగదు, అవే 10,000 ఉంటాయి. అదే ఇవి మాత్రానికి
10,000 తీసుకుంటే నువ్వు ఒక నెల కట్టకపోతే దానికి 2,000 వేస్తుండే ఇప్పుడు ఈ మధ్య కొన్ని బ్యాంకుల వాళ్ళు వడ్డీ. టైం వచ్చేసి 9:08 అవుతుందన్నమాట. యాక్చువల్ టైం నాకు తెలిసి 9:03 అవుతున్నట్లుంది. చూద్దాం. మనము ఇప్పటికీ రసూల్పురా వచ్చాము. ఇక్కడ నుంచే చూడాలి ఇక ఇంకెంత టైం పడుతుంది అన్నది. నాకెందుకో బేగంపేట పోతే కానీ మనం సగం దూరం వెళ్ళినట్టు అనిపించదు ఆఫీస్కి. ఇక్కడేమో టైం అంతా అయిపోతుంది, ఇంకా సగం దూరం కూడా రాలేదేమో అనిపిస్తుంది. మొత్తం 28 కిలోమీటర్స్ వస్తుంది నాకు ఆఫీస్ నుంచి. మెట్రోకి వెళ్తే నేను మ్యాక్సిమమ్ ఏ టైంకి వెళ్తాను అంటే ఆఫీస్కి ఇంట్లో నుంచి 8:15 అట్లా బయలుదేరుతాను. 8:10, 8:15కి బయలుదేరుతాను. ఒక 10 మినిట్స్లో ఉప్పల్లోకి వచ్చేస్తాను. పార్కింగ్ పెట్టేసి 5 మినిట్స్లో పైకి వచ్చేసి ఎక్కేస్తాను. మ్యాక్సిమం 25 నుంచి 30కి ఎక్కేస్తాను. 30కి ఎక్కినా ఇక్కడ నేను దిగేసరికల్లా 8:30కి ఎక్కినా ఇక్కడ నేను దిగేసరికల్లా ఎంత అవుతుందంటే 9:17, 9:16 అట్లా అవుతుంది అనమాట. ఇంకా 9:20 అనుకోండి ఇక అవుతుంది. ఆ 10 మినిట్స్ నేను అక్కడ 5 మినిట్స్ ఆఫీస్లో లేట్ అయినా పర్లేదని చిన్నగా వెళ్తాను అనమాట. 35 అట్లా కొడతా. ఒక్కోసారి 40 కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. 9:35, 9:40కి అట్లా కొడుతూ ఉంటాను. 9:30కి అసలు ఆఫీస్ అనమాట. చూడాలి, ఇక్కడ దగ్గరకు వచ్చేటట్లు చూద్దాం అనుకుంటాను కానీ ఆ లోకాలిటీ నాకు చాలా అలవాటు అయిపోయిందండి. అక్కడ ఉన్న లోకాలిటీ నాకు చాలా అలవాటు అయిపోయింది. అందుకనే నేను అక్కడ వదిలేసి రాలేకపోతున్నా ఇటు సైడ్. అండ్ అమ్మ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పరిచయం అయిపోయింది అమ్మ కూడా. ఎవరైనా సరే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే మ్యాక్సిమం ఏదైనా చూసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఈ హైటెక్ సిటీలో అట్లా ఉండదండి. ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఏమో చెప్పలేము, వచ్చి చూస్తే కానీ తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక అటాచ్మెంట్ లాగా ఉంది కదా అందరితోటి. ఏం కావాలన్నా ఫోన్ల మీద నడుస్తుంది. ఇక్కడ నడుస్తుందా నడవదు, నేనే వచ్చి చేయాల్సి వస్తుంది ఇక్కడ. అట్లాంటప్పుడు నేనైతే స్టెప్ తీసుకోలేను, ఇల్లు మారాలి ఇక్కడికి అనేది. నేను ఒక్కనే కొంచెం కష్టపడితే సరిపోద్ది. ఛార్జెస్ అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. నాకు మ్యాక్సిమము ఎట్లా అంటే నేను చెల్లపల్లి ఆఫీస్లో వెళ్ళేటప్పుడు కూడా నాకు అక్కడ నుంచి అక్కడికి నాకు 10 కిలోమీటర్లే ఉంటుందిలే, కానీ ఇక అటు ఇటు తిరుగుడు ఒక 2,000 దాకా పెట్రోల్ ఖర్చు వస్తుండే మంత్లీ. ఇప్పుడు ఏంటంటే ఒక 4,000 అవుతుంది పెట్రోల్ ఖర్చు, ఇవన్నీ ట్రావెలింగ్ అన్నీ కలిపి 4,000 అవుతుంది. అంటే 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా నాకు సంబంధించి నేను ఖర్చు పెట్టుకుంటానంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టుకోను మ్యాక్సిమమ్. ఈవినింగ్ పూట స్నాక్స్ తింటా లేకపోతే లేదు. లిక్విడ్స్ మాత్రానికి ఏదైనా కనబడితే వేసిస్తాను నాకు. లిక్విడ్స్ అయితే నాకు మెయిన్. మా మమ్మీ తిడుతూ ఉంటుంది రోజు, వాటర్ తాగు అని. వాటర్ బదులు కూల్ డ్రింక్స్ తాగుతున్నా. లిక్విడ్స్ అంటే మీరు డ్రింక్స్ అనుకున్నారు, ఆ డ్రింక్స్ కాదు, మందు అనుకున్నారు, మందు కాదు. కూల్ డ్రింక్స్ మాత్రానికి జ్యూసెస్ అట్లాంటివి తాగుతుంటా. నాకు నేను ఎప్పుడు వీడియోస్ చేస్తాను, ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నా ఎవ్రీ టైం వీడియోస్. కాకపోతే ఏంటంటే ఈ వీడియో డేటా కరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిందంటే నేను ఇప్పటి నుంచి డైలీ చేద్దాం అనుకుంటున్నా. అడుగుతా ఈరోజు కానీ రేపు కానీ ఎవరినైనా అడుగుతా మ్యాక్సిమం. ఫోటోషాప్ వాళ్ళని మళ్ళీ ఇంకోసారి వెళ్ళి వాళ్ళైతే ఎట్లయినా వీడియోస్ని తీస్తారు కదా అనుకున్నా నేను. కానీ కొంతమంది తెలియదు చాలా వరకు ఫోటోషాప్ ఉన్నది అని.
కెమెరా పొజిషన్ కరెక్ట్ లేదనుకుంటున్నా, ఉన్నదో లేదో తెలియదు, చూద్దాం. 2 months అయిపోతుంది బైక్ మీద ఇటు సైడ్ రాక. నా చిన్న బండి జూపిటర్ పట్టుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి ఒకసారి పోయానులే, కానీ అంతే. ఈ బండ్లు మన పెద్ద బండి పట్టుకొని ఇటువైపు రాక ఒక 2 months అయితే అవుతుంది. మీరు నన్ను డైలీ ఇలానే డైలీ వీడియోలు తీయాలంటే నన్ను కొంచెం ఇలానే ఆదరిస్తే ఖచ్చితంగా నేను డైలీ వీడియోస్ తీయాలని చూస్తున్నాను. కానీ డైలీ పెట్టాలన్నా కూడా టఫ్, ఎందుకంటే నా ఆఫీస్ టైమ్స్కి నేను ఇప్పుడు నేను ఇన్నయ్యానంటే ఎప్పుడు బయటకు వస్తానో తెలియదు అనమాట. నాకు ఏం వర్క్ లేదంటే 6కి రావచ్చు బయటకి, లేదంటే 8కి అట్లా వస్తా, లేదా 10కి అట్లా అవుతుంది అనమాట. నాకు 10 అయితే లాస్ట్గా, 10 వరకు అయితే, అంతకంటే మించి నేను ఉండను ఆఫీస్లో. ఆ టైంలో 6కి వస్తే తీస్తా బయటికి వీడియోస్, కానీ 8కి 10కి వస్తే మాత్రం మ్యాక్సిమం వీడియోలు తీయలేను. వీడియో తీసినా అప్లోడ్ చేయడానికి నాకు టైం ఉండదు. నాకు ఎవ్రీడే అట్లనే జరుగుతుంది మ్యాక్సిమము. చూద్దాం. బ్యాగ్ ఏలాడుతుంది. దానివల్ల ప్రమాదం ఏం లేదనుకోవద్దు. ఏదైనా రోడ్డు మీద అప్పుడప్పుడు చిన్న రాళ్ళు ఉండే ఏదైనా స్ట్రీక్ లాంటివి ఉన్నాయంటే దానికి పట్టుకుందంటే ఆ బ్యాగ్తో సహా మొత్తం జరిగింది. బండి ఆగదు మ్యాక్సిమం నాకు తెలిసి. ఒకవేళ అది స్ట్రాంగ్ ఉంటే మాత్రానికి చేసేది లేదు, బండి కూడా కింద పడుద్ది. అందుకనే అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు కాబట్టి ఇలా వచ్చేస్తున్నాంలే, కానీ ట్రాఫిక్ ఎక్కడా లేదనుకున్నా. ఇప్పుడే చెప్దాం అనుకున్నా ట్రాఫిక్ గురించి, వచ్చి ట్రాఫిక్లోనే ఇరుక్కున్నాం. కానీ ఇంత దూరం కూడా ట్రాఫిక్ లేకుండా వచ్చామంటే సాటర్డే కాబట్టి. సాటర్డే అయితేనే మనకి ట్రాఫిక్ ఉండదు, లేకపోతే చచ్చిపోతాం మనం ఈ ట్రాఫిక్ తట్టుకోలేక. మండుతుంది కింద. ఇంజన్ వేడి ప్లస్ ఆ వేడి, ఎండ అదిరిపోతుంది. అంటే బ్లాక్ పాయింట్ దాంట్లో మంచి కాంబినేషన్ వేసుకొచ్చా అనమాట నేను, తెలుసా మీకు? బ్లాక్ పాయింట్ వేసుకొచ్చి ఏడేడో హీరో లెక్క నిలబడ్డాడు రోడ్డుకి మధ్యలో. ఇప్పుడు టీఎస్ని తీసేసి టీజీ చేస్తున్నారంట, మరి అది అయిందో అవ్వలేదో తెలియదు, కానీ మ్యాక్సిమం రావచ్చు, టీజీ కిందకి రావచ్చు అన్నీ. ఇప్పుడు అంటే నాకేమనిపిస్తుంది అంటే, మనం అంటే అంత పెద్దవాళ్ళం కాదులే, కానీ అంత పెద్దవాళ్ళం కాదు. అండ్ ప్లస్ దాని గురించి మనం మాట్లాడకపోవటం నయం. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, ఒక పోస్ట్లో ఉన్న అతను దిగిపోయాడంటే, ఇంకొక ఆ పోస్ట్లోకి వేరే అతను వచ్చాడంటే అతని పని ఆయన చేసుకుంటూ పోవాలి. ఆయన మనకేం చేస్తాడు అన్నదే ఉంటుంది, అంతే. కానీ ఆ పాతోడు మంచోడు కాదు, వాడి మీద వాడు చేసినవి అన్నీ క్యాన్సిల్ చేయాలి అని పోయి ఆయన చేసినవి అన్నీ తీసేసుకుంటూ పోతా అంటే ఎట్లా చెప్పు? ఎండ వాసిపోతుంది అక్క. కొంచెం
తొందరగా సిగ్నల్ వేయరాదు అక్క. మనం రాంగ్ రూట్లో కాదు, ఇది కూడా వన్ వే అనమాట. నాకు తెలియదు, అందరు పోతుంటే వచ్చా. ఇప్పుడు ఆయన కూడా ఇల్లు ఒక ఆయన కూడా ఇళ్ళకే వస్తూ నా బండికి డాష్ వేయబోయాడు. కొంచెం నాకేం తెలుసు, నేను అదేమో అనుకుని దాంట్లో పోదాం అనుకున్నా. ఆయన ఇటు తిరిగి దీంట్లోకి వస్తుంటే నాకు అర్థమై ఓకే ఓకే అన్నట్లు నేను కూడా వచ్చేసా. తక్కువ మంది వచ్చారు కదా అన్నట్లు వచ్చా. పో 1 2 3 4 భలే ఉంటాయి ఫ్యాన్సీ నెంబర్లు. కానీ నాకైతే డబ్బులు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తా. ఓకే పర్లేదు అన్న టైంలో తప్ప తీసుకోను నేను. కష్టపడి తీసుకోవాలంటే మన వల్ల కాదు, అంటే కష్టంగా తీసుకోవాలంటే మన వల్ల కాదు. ఒకప్పుడు ఇక్కడ H&M మన షాపింగ్ మాల్ ఉండే ఇక్కడ. ఇప్పుడు స్టార్ బక్స్ ఇంకేమేమో పడ్డాయి. నేను సికింద్రాబాద్ తర్వాత వైజాగ్ తీసి నడుపుదాం అనుకున్నానులే, కానీ ఎందుకు బాగానే వెళ్తున్నాను కదా, నాకు ఎందుకో కొంచెం బెటర్గా అనిపించింది. ఫస్ట్ నేను హెల్మెట్ పెట్టుకున్న ప్రతిసారి వైజాగ్తో నడపాలంటే ఒక పావు గంట అర్ధ గంట నాకు చికాకు పుట్టేది. తర్వాతకి అలవాటు అవుతుండే. ఇప్పుడు అలవాటు అయినట్లే. ఇప్పటికి కూడా అనిపిస్తుందిలే, కానీ మంచిగా వెళ్తున్నాం కదా అన్నట్లు పెట్టుకున్నా అంతే. హైవే మీద తప్ప మనం సిటీ లోకల్లో వైజాగ్ పెట్టాలి, వైజాగ్ క్లోజ్ చేయాలంటే అర్థం కాదు. ఎటు నుంచి ఎవడొస్తాడు అన్నది తెలియదు, అర్థం కాదు ఆ టైంలో. $9:25 అయిపోయింది. ఇక్కడేమో 9:28 అనబడుతుంది, కానీ మ్యాక్సిమం రియల్ టైం అయితే 9:25, 9:24, 9:25 అవుతుంది. ఇంకా 5 minutesలో మనం ఆఫీస్లో ఉండాలి. కాకపోతే ఏంటంటే మనం ఇంకా ఎక్కడున్నాము, ఇదేం ఏరియా, ఇంకా దూరంలో ఉన్నాం. నాకు తెలిసి ఇంకా 3-4 kilometers దూరంలో ఉన్నాం అనుకుంటా. చూద్దాం, ఇంకో 15 minutes పడుతుందేమో మనకి.
మెట్రోలో అయితే నేను డైలీ నిలబడాల్సి వస్తుందండి. మినిమం 400 to 500 మెంబర్స్ ఒకే ట్రైన్ ఎక్కుతున్నారు. నాకు ఒక్కొక్కసారి అయితే 600 మెంబర్స్ కూడా అనిపించారు. ఎందుకంటే నేను ఒక్కటే బాక్స్లో ఉన్న వాళ్ళని, కోచ్లో ఉన్న వాళ్ళని నేను కౌంట్ చేశాను. మినిమం 180-190 మెంబర్స్ ఉన్నారు ఒకటే బాక్స్లో. ఇక దాన్ని మొత్తం కలిపితే ఎంతమంది ఉంటారో చూడండి. ఇక మూడు కోచ్లు కాబట్టి మినిమం 600 అనిపిస్తుంది. కాకపోతే అంతమంది ఎక్కుతారో లేదో తెలియదు, కానీ 500 మెంబర్స్ అయితే పక్కా ఎక్కుతారు. అది కూడా నాగోల్లోనే మినిమం కూర్చోడానికి సరిపడా మంది ఉంటారు. ఇంకెక్కువ నిలబడతారు అనమాట. ఇంకేంటి, ఉప్పల్ వచ్చిన తర్వాతకి నెక్స్ట్ స్టాపే నాది. అసలు నిలబడడానికి, కూర్చోడానికి ఉండదు. ఇక నిలబడడానికి అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది, కూర్చోడానికి ఉండదు. కానీ మధ్యలో వీళ్ళందరూ ఎట్లా సఫర్ అవుతున్నారో ఏంటో తెలియదు. ఇక వచ్చి నెట్టేస్తారు, కుక్కేస్తారు. అసలు ఏదో బట్టలు మడత పెట్టినట్టు పెట్టేస్తారు. బండి ఆగితే మాత్రం నీరసం వచ్చేస్తుంది. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయనుకోండి. నేనైతే ఈ ఎండలో బండి తీసుకురాలేను, మరీ మధ్యాహ్నం ఎండలో అయితే బండి తీసుకురాలేను. కాకపోతే కష్టం. ఎట్లా తీసుకొస్తారా బాబు మీరంతా బండ్లు, అంత దూరం నుంచి ఇంత దూరం? హైవే మీద పొమ్మంటే అసలు వెళ్ళిపోతా, అసలు ఉండాలి మంచిగా. భలే ఉంటుంది హైవే మీద. ఇది ఇప్పుడు ఈ సిటీలో ఇప్పుడున్న ట్రాఫిక్కే నాకు అదిరిపోతుంటే, మీరు ఎక్కడెక్కడి నుంచో డైలీ ఎట్లా తోలుతారు రా బాబు. బండి ఆగితే చుక్కలు కనబడుతున్నాయి ఎండకి. అమ్మా ఒక్క కట్టు ఘోరమైన కట్టించిందిగా అక్క. పెద్దక్క ఘోరమైన కట్టించిందిగా. కన్నా మామ ఇదే మా ఆఫీస్. ఇక ఇది మనం ఇక్కడ ఆపి కెమెరా సెటప్ అంతా తీసేద్దాం. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీకి మనం భంగం కలిగించొద్దు. సరే, సాయంత్రం వీడియో తీస్తే ఓకే, లేదంటే దీంతో బాయ్. ఓకే, బాయ్.